నివాసం ఉంటున్న వారులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గుడి. ఏ ముగ్గుడి? చెవి యొగ్గుడి. ఉగ్గుతున్నామా చెవి? లోకంలో ఉన్న మాటలు ఉగ్గుతాం ఎక్కువగా మనం చెవులు కదా. లోకంలో ఉన్న మాటలు తిరిగి ఉంటాయి కాబట్టి వినే కొలది వినాలనిపిస్తుంది. అందులో పక్క వాళ్ళు మాట్లాడినప్పుడు బాగా ఇష్టం మనకి. మన మాటలు మనం చూసుకోం, మన కుటుంబాల కోసం మనం చూసుకోం, మన జీవితం కోసం మనం చూసుకోం. పక్కవాడు అన్నప్పటికీ చెప్పి అని ఇంకా ఎక్కువ చెవులు పెద్దవి చేసుకుని మనము వింటూ ఉంటాం. కానీ ప్రభువు అలా చెప్పలేదు. ప్రభు ఏమన్నాడండి? సర్వజనులారా, ఆయనకి సర్వ లోకంలో ఉన్న సర్వ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు గారి ద్వారా. సామాన్యులేని గడుపులేని లోకంలో ఉన్న మీరందరూ ఏకముగా కూడి దేవుని మాటల వైపు మనం చెవులు చూపాలి, చెవులు ఒక్కాలి కదా. దేవుని మాటలు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళా పడక మీదకి వెళ్ళేంత వరకు కూడా ప్రతిసారి సమయం అనక అన్ని సమయాలలో కూడా మనం దేవుని మాటల వైపు మన చెవులను పెట్టాలి. అదే మనకు ఆశీర్వాదం. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం.